మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాజీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 2025 జూన్ 30వ తేదీ పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మరణించారు. అంతా సజీవ దహనమయ్యారు. వారిలో కొంతమంది ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ ప్రమాద సమయంలో సిగాచి పరిశ్రమలో 143 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 61 మంది ప్రాణాలతో బయటపడ్డారు. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 2025 జూన్ 30వ తేదీన పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మరణించారు. అంతా సజీవ దహనమయ్యారు. వారిలో కొంతమంది ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ ప్రమాద సమయంలో సిగాచి పరిశ్రమలో 143 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 61 మంది ప్రాణాలతో బయటపడ్డారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, ఏదైతే సిగాచి పరిశ్రమలో అంటే ఈ సంవత్సరం 2025 జూన్ 30వ తేదీన జరిగినటువంటి ఏదైతే రియాక్టర్ పేలుడు సంబంధించి అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు కూడా మరణించారు. దాంతోపాటు కొంతమంది సజీవ దహనమయ్యారు. ఎట్టకేలకు ఆ సీఈఓని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించినటువంటి రిమాండ్ కూడా విధించడం జరిగింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన సంగారెడ్డి జిల్లా పోషమైలారంలో సిగాజీ పరిశ్రమ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పవచ్చు. రహీం పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. జూన్ 30న ఏదైతే పోషమైలారంలో గల ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో సుమారుగా 54 మంది కార్మికులు మరణించడంతో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. కార్మికుల మృతితో సిగాజీ పరిశ్రమ యజమానిపై కేసు నమోదైంది. దాదాపుగా 6 నెలలుగా దర్యాప్తు కమిటీ అంటే ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ అయితే పూర్తిగా యజమాన్యం నిర్లక్ష్యం అని చెప్పేసి నివేదిక ఇవ్వడంతో హైకోర్టు కూడా ఈ నివేదికను చూసే కేసు కూడా వాళ్ళు ఏదైతే మొత్తం పూర్తిగా యజమాని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు కూడా తీర్పు ఇవ్వడంతో ఈ రోజు పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ క్రమంలో కూడా రాత్రి గుట్టుచాపగా కాకుండా సీఈఓను అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం. అయితే ఇప్పటికే అతను రిమాండ్ తరలించినట్టు కూడా సమాచారం ఉంది. రహీం, ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ మల్లారెడ్డి. థ్యాంక్ యూ.